ఇందులో లేనని మొత్తుకుంటుంది అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుందండి. ఎంజీరావు గారు, సిప్రీ రిపోర్ట్కి సంబంధించి మన అణ్వాయుధాలు పెరుగుతున్నాయని సిప్రీ రిపోర్ట్ ఇచ్చింది. 180 వరకు మన దగ్గర ఉన్నాయి, 170 వరకు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, ఏడాదికి ఒక 100 చైనా తయారు చేసుకుంటుందా అని చెప్పేసి. నిజంగా మన అణ్వస్త్రాలు పెరుగుతున్నాయంటే చైనా పాకిస్తాన్లకు ఖచ్చితంగా షాకే కదా. ఈ సిప్రీ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇది స్టాక్హోమ్ బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ అనమాట, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఇది ఒక తాజా రిపోర్ట్ని మనకి బయటికి ప్రకటించింది. ఇది చాలా షాకింగ్ రిపోర్టు, గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇండియా అణ్వస్త్రాలు 160 నుంచి 180కి పెరిగినాయి అని తెలుస్తుంది. 180 అణ్వస్త్రాలు అంటే చాలా వేగంగా ఇంకో 20 అణ్వస్త్రాలని యాడ్ చేసుకుంది. దీంతో పాటు ఇంకో షాకింగ్ ఏంటంటే ఇండియా తన న్యూక్లియర్ ట్రైడ్ అంటారు. న్యూక్లియర్ ట్రైడ్ అంటే 3 రకాల వాహకాలు ఉంటాయి న్యూక్లియర్ వెపన్ని వేయడానికి. అవేంటి? మిసైల్స్, అగ్ని 6, అగ్ని 5ని వాటిని ఇంకా గట్టిగా చేసుకుంటుంది. అగ్ని ప్రైమ్ అనే మిసైల్స్ని, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్ని రెడీ చేసుకుంటుంది న్యూక్లియర్ వెపన్స్ వేయడానికి, ల్యాండ్ బేస్డ్. రెండోది ఎయిర్ ఫోర్స్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది, ఇప్పుడు 5th జనరేషన్ ఆమ్కాలు లాంటివి. ఇక ఇంకోటి ఏంటంటే కింద అరిహంత్ అనే న్యూక్లియర్ సబ్మెరీన్స్ని కూడా రెడీ చేసుకుంటుంది. అదేవిధంగా ఈ రిపోర్ట్ ఇంకోటి చెప్పిందంటే మిర్వ్ టెక్నాలజీ అనేది మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ అనే ఒక మిర్వ్ టెక్నాలజీ. అంటే ఒక మిసైల్లోనే 6 నుంచి 12 యొక్క న్యూక్లియర్ వారిహెడ్లు బాంబులు వేస్తారు. అది ఏదో ఒకటి చిత్తును తాకిద్ది. ఆ మిర్వ్ టెక్నాలజీ అభివృద్ధి చేసుకుంటుంది. అంటే ఏంటి? మ్యాడ్ కాన్సెప్ట్ అంటారు, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, న్యూక్లియర్ డిటరెన్స్ అనేది. న్యూక్లియర్ డిటరెన్స్ అంటే శత్రువు అణుబాంబు వేసిన తర్వాత వాడి మీద మనం 100 వేసిన ప్రయోజనం లేదు, మనం అప్పటికే నాశనం అయిపోతాం. ఇప్పుడు ఇండియా టార్గెటెడ్ అంటే ఎవ్వరూ కూడా ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలి. అంటే మనం వాడు న్యూక్లియర్ బాంబు వేయడానికి వచ్చిన తర్వాత లేకపోతే వేస్తే మనం ప్రతిస్పందనగా వాడి మీద వేసేదాంతో వాడు నాశనం తప్పదు అనే ఒక నమ్మకాన్ని శత్రువు కల్పించాలి. దాన్ని మ్యాడ్ అంటారు. ఇప్పుడు రష్యా మీద ఎవడన్నా వేస్తాడా? రష్యా మీద కన్నెత్తి కూడా చూడరు. ఉత్తర కొరియా మీదకి వస్తారా? రారు. ఎందుకంటే మళ్ళీ ప్రతిస్పందించి ఆ దేశాలు ఉండవు. అలాంటి టెక్నాలజీని, అలాంటి అష్యూర్డ్ న్యూక్లియర్ ట్రైడ్ని, న్యూక్లియర్ వెపన్స్ సరిపడే ఇప్పుడు మనం ఉన్నామంటే ఇప్పుడు 180 ఉన్నాయండి. 180 మనకి సరిపోదు, ఎందుకంటే చైనా ఇబ్బడిముబ్బడిగా పెంచేస్తుంది. అది మన షాకింగ్. ఇప్పుడు చైనా 2030 నాటికి 1000 అణ్వస్త్రాలు రాబోతున్నాయి. అమెరికా టార్గెట్గా అవి మనకు కూడా టార్గెటే. మన దగ్గర ఇప్పుడు 2030 నాటికి మనం కూడా పెంచుకోవాలి. ఒక 500 వరకే 2030 నాటికి పెరగకపోతే చైనా మన మీద ధైర్యం చేస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ సంఖ్య కూడా ఇంపార్టెంటే. వాడు ఒక 100 వేస్తే మనం 200 వేయగలగాలి, లేదా వాడు 100 వేస్తే 50 అయినా వేయగలగాలి. మన మీద సరిపోలేదు అనుకోండి, అది ఇష్యూ ఉండదు. చైనా అంటే హ్యూజ్ టెరిటరీ, 9 లక్షల చదరపు కిలోమీటర్లు. దాని మీద ఒక 100 వేస్తేనే కానీ అది నాశనం అవ్వదు. మన మీద ఒక 100 వేస్తేనే కానీ మనం నాశనం అవ్వం. కాబట్టి శత్రువుకి ఒక విషయం చెప్తుంది ఇండియా, మీరు న్యూక్లియర్ బాంబు వేయడానికి మా మీదకి వేస్తే మేము ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే ఇంకా నువ్వు ఉండవు భూమి మీద అంటేనే దాన్ని ఏమంటారు? మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ న్యూక్లియర్ డిటరెన్స్కే ఈ సిప్రీ ప్రకారం ఏంటంటే మనం డెవలప్ చేస్తున్నాం. 180 అణ్వాయుధాలు చాలా వేగంగా పెంచుతుంది. అదేవిధంగా ట్రేడ్ని పెంచుతుంది. ఇది ఒక అద్భుతమైన న్యూస్. ఇది చైనా పాకిస్తాన్కి దడపట్టుకుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే భయపడడం కాదు, అమెరికా ఎందుకు నువ్వు అంత తయారు చేస్తావని, చైనా ఉంది కదా అని. ఓకే, అన్ని దేశాలకి ఇది ఒక పెద్ద సంకటమే. కానీ వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే ఇండియా అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘించదు. 2 ఇంపెకబుల్ ట్రాక్ రికార్డు ఉంది. 2 అణ్వస్త్రాలని కేవలం ఆత్మరక్షణకే కానీ అణ్వస్త్రాలు ఉన్నాయని పక్కోని బెదిరించే బంగ్లాదేశ్ను కూడా బెదిరించదు ఇండియా. పాకిస్తాన్ ఇన్నిసార్లు అన్నా మన ఇండియా కూడా నా దగ్గర కూడా ఉన్నాయి అందగాని నేను వేస్తానని బెదిరించలే. కాబట్టి ఇండియా అనేది ఒక రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ నేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఏ దేశానికి లేదు. కాబట్టి న్యూక్లియర్ వెపన్స్ అది పెంచుకున్నా భయపడవు. కానీ చైనా పాకిస్తాన్లకు మాత్రం ఇది తీరని భయం, బంగ్లాదేశ్కి ఇంకా తీరని భయం. ఎనీహౌ ఈ సిప్రీ రిపోర్ట్ అనేది ఏ గుడ్ న్యూస్ ఫర్ ఇండియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. జియో పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి చాలా అప్డేట్స్ అందించారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.